నాకు చాలా రోజుల తర్వాత సీతారామన్ గారి మనోహరాలు చూస్తున్నప్పుడు, సినిమా చూస్తున్నప్పుడు ఎంత మంచి ఫీల్ వచ్చిందో అంత మంచి ఫీల్ వచ్చింది. ఫ్యాక్ట్ అయితే సినిమా టైటిలే శ్రీరామ రక్ష కాబట్టి ఆ రాముడు రక్షగా ఉండి ఈ సినిమాని పెద్ద ఇచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీళ్ళందరికీ చాలా మంచి పేరు రావాలని, ప్రొడ్యూసర్ గారికి బాగా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్ అండి మీ టీం అందరికీ కూడా. మీలో కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు ఈ ప్రొడక్షన్ టీంకి ఎక్కడో పరిచయం ఉంటుందని చెప్పి అనుకోవచ్చని. కాకపోతే అదేం కాదండి. నాకు ఎవరు తెలియదు, డైరెక్టర్ తెలియదు, ప్రొడ్యూసర్ తెలియదు, హీరో తెలియదు, హీరోయిన్ తెలియదు, ఎవరు తెలియదు, పరిచయం లేదు. కాబట్టి ఒకటే ఏంటంటే చిన్న సినిమా, సంవత్సరంలో చాలా చిన్న సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. దానిలో కొన్ని బాగుంటాయి కూడా, బాగున్నా సరే జనాల వరకు రీచ్ అవుతూ ఉండవు. సో ఇలా వచ్చి ఆడియో లాంచ్ కానీ ఫస్ట్ లుక్ కానీ వచ్చామంటే జనాలు రీచ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందని చెప్పి నా ఫీలింగ్. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చిన్న సినిమాలు అనిపించలేదు. విజువల్స్ చూసిన తర్వాత చాలా రిచ్గా ఉన్నాయి. ఆ టీజర్ చూస్తేనే అర్థమవుతుంది ఒక కంటెంట్ బేస్డ్ తీసారని సినిమాని. సో సినిమా అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి నచ్చుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. రైటర్, సో దీనికి మాటలు పాటలు రాశారు, చాలా బాగా రాసింటారు అనుకుంటున్నాను. సినిమాటోగ్రఫీ చాలా బాగుందండి, అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ ద హోల్ టీమ్. ఈ సినిమా విజయానికి మొదట్లో బ్యానర్లో కూడా రాశాం, తాత మనవాళ్ళ అచ్చట్లు ముచ్చట్లు. చాలా రోజుల తర్వాత ఒక తాత మనవడి మధ్య సునీల్ గారు అన్నారు సీతారామ గారి మనవరాలని. చిన్న కరెక్షన్ సార్, సీతారామ గారి మనవడు. అది ఆ బంధం అనేది మీరు తప్పకుండా ఫీల్ అవుతారు. నాకు మొట్టమొదటిసారిగా మాటలు రాసే అవకాశం ఇచ్చిన రాము గారికి చాలా ప్రయాణించాం ఈ సినిమాతో. రచనా ప్రయాణం. చాలా థ్యాంక్స్ చెప్తూ ఈ ప్రొడ్యూసర్ గారికి, ప్రభాకర్ వర్మ గారికి, సత్యం గారికి, కెమెరామెన్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పోల్ చేశారు మా సినిమాని. ఇంకా అంతకన్నా నాకు ఏమి హ్యాపీ లేదు. నెక్స్ట్ సుధీర్ బాబు గారు కూడా ఇంత ఓకే, నాకు మాటలు రావట్లేదు ఏం చెప్పాలో. ఎందుకంటే ఫస్ట్ మీట్ సినిమా అయ్యాక మాట్లాడతాను. ఇంకా ఫ్రెండ్, సో సిన్సియారిటీ ఇస్ ద బెస్ట్ సెల్లింగ్ థింగ్ అంటారు. సో అంతే సిన్సియర్గా సినిమా చేశాడు, ఆ విషయం నాకు తెలుసు. అలాగే మా సర్కిల్లో రాము ఎప్పుడు కూడా ఏ విషయం చెప్పినా కథ చెప్పినట్టు చెప్తూ ఉంటాడు, మంచి అయినా నిజమైన అబద్ధమైనా. అలాగే ఒక కథ చెప్పినట్టుగా ఈ సినిమా అలాగే చక్కగా చెప్పాడని మాత్రం అనుకుంటున్నా. చాలా సంతోషంగా ఉంది. సో హోప్ యూ ఆర్ లైక్ ది ట్రైలర్ అండ్ ద సాంగ్. మనకి సపోర్ట్ చాలా ఇంపార్టెంట్, సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ us. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Sunil Garu. Thank you, Sudhir Babu Garu, for coming and encouraging us. And first of all, I want to thank Rama Garu for making me part of this movie, and also Rajat. He's been a wonderful co-star, and thank you so much. Thank you. ఒక మంచి టీంతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎస్పెషల్లీ ప్రభాత్ గారికి థ్యాంక్స్, సత్యం గారికి, ఎస్పెషల్లీ డైరెక్టర్ రాము గారికి తెలుసు ఏం టైప్ కావాలని. సో హీఈస్ టేకింగ్ ఫ్రమ్ us. సో అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్. నమస్కారాలండి. ముఖ్యంగా సునీల్ గారు, సుధీర్ బాబు గారు పిలిచిన వెంటనే పిలిస్తే అసలు మనకు తెలియదు నిజంగా వాళ్ళకి సినిమా ఉందేలా ఫంక్షన్ టీజర్ లాంచ్ ఉందంటే వెంటనే వాళ్ళు వస్తామని చెప్పారు. చిన్న సినిమాని ఇట్లా మాలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు వెరీ వెరీ హ్యాపీ అండి. నిజంగా వాళ్ళకి కృతజ్ఞులు. అసలు రావడం అంటే చిన్న సినిమాకి చాలా కష్టం. అట్లాంటిది వాళ్ళు పిలిచిన వెంటనే మాకు తెలియదు, అసలు మాకు పర్సనల్గా పరిచయం లేదు, వాళ్ళతో జర్నీ లేదు. కానీ అట్లా వచ్చి వాళ్ళు విష్ చేసి వాంటెడ్లీ ఇలాగ ఇంత టైం స్పెండ్ చేసి మాతో షేర్ చేసుకున్నందుకు వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండి. రజిత్ అండి, వెరీ అసలు రియల్ హీరో. నిజంగా అతనితో పనిచేసిన వన్ ఇయర్ లో అసలు సూపర్. అట్లాగే హీరోయిన్ ఫ్యామిలీ కూడా, మా శ్రీరామ రక్ష టీంకి వర్క్ చేసిన అందరూ చాలా పాజిటివ్ గా సినిమా కష్టపడి ప్రాణం పెట్టి పనిచేశారు. ఈ 1 year నాతో జర్నీ చేసి వెరీ వెరీ హ్యాపీ. అండ్ మీడియా వాళ్ళకి కూడా మీరు సపోర్ట్ కావాలని కోరుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ. మంచి పెద్ద హీరో అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే రవీంద్ర గారు చాలా మంచి వ్యక్తి, మంచి మనిషి. వాళ్ళ అబ్బాయి కూడా మంచి వృత్తిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రఘు గుంచే మంచి మ్యూజిక్ ఇచ్చాడు ఈ సినిమాకి.